శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇంతంతైవటుడింతయై మరియుతానింతై అభోవీధిపై అంతై తోయితమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధియై అంటారు పోతన గారు. అలా పెరిగిపోయినటువంటి త్రివిక్రమావతారానికి నేను ప్రదక్షిణాలు చేశాను. అప్పుడు బలం ఉంది, ఇప్పుడు బలం లేదు. హనుమా నేను వెళ్ళలేను, కానీ నీకు బలం ఉంది, నువ్వు నీ బలాన్ని మరిచిపోయావు, నువ్వు వెళ్ళగలవు. కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరు, నువ్వు లంకాపట్టణాన్ని చేరగలవు. ఈ మాట చెప్పగానే ఆయనకి శాప విమోచనం అయిపోయింది. ఆయన ధైర్యం గురించి సుందరకాండలో చెప్పలేదు మహర్షి, కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో చెప్పారు. అది ధృతి అన్న మాటకు అన్వయం. సుందరకాండ ప్రథమ శ్లోకంలో కనపడదు మీకు, కిష్కింధకాండ చివరి శ్లోకంలో కనపడుతుంది. సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అన్నారు. అసలు శ్రీరామాయణం ఒక గొప్ప తత్వశాస్త్రం. దాన్ని మించినటువంటి మనస్సుకి సంబంధించిన శాస్త్రం ఇంకొకటి ఉండదు. చెప్తే శంకరుడు చెప్పాలి, లేకపోతే వాల్మీకి చెప్పాలంతే. ఆయన ఆ ఉత్తర తీరం దగ్గర నిలబడి అంతెత్తు పెరిగిపోయినటువంటి వారై మేరుపర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి ఆ చూస్తున్నటువంటి వానరులందరితో ఒక మాట అన్నారు. నేను ఇక్కడ నుంచి కుప్పించి ఎగిరి బయలుదేరితే భూమి నా పాద తాళనములకు తట్టుకోలేక పాతాళములోకి కుంగిపోతుంది. అందుకే దగ్గర ఉన్న మహేంద్ర పర్వత శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి ఎగిరి వెడతాను. నేను ఎంతటి బలవంతుడనంటే నాకు నా స్వరూపంతో ఈ భూమిని అంతటినీ కూడా ప్రదక్షిణం చేసి రాగలను. కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చేస్తాను. ఈ సముద్రంలో ఉండేటటువంటి పాముల్ని గరుత్మంతుడు తన ముక్కుతో కరచుకుపోతూ ఉంటాడు. ఆయన ఎలా తీసుకుపోతాడో అలాగే నేను సముద్రానికి ఉత్తర తీరంలో నిలబడి నా శరీరాన్ని పెంచి వంగి చాపి నా చేతితో దక్షిణ తీరాన్ని ముట్టుకోగలను. నేను నా చేతికి ఉన్నటువంటి బలంతో పర్వతములనన్నింటినీ కదిపేయగలను. నా తొడల యొక్క శక్తితో పర్వతములను చూర్ణములుగా కొట్టేయగలను. ఈ భూమిని తిరగవేసేయగలను. అంతటి బలం ఉన్నవాడిని. కాబట్టి నేను ఇప్పుడు బయలుదేరుతున్నానన్నారు. బయలుదేరుతున్నానన్న మాటలో మీరు ఒకటి గమనించాలి, ఆయన వెంట వస్తున్నాడన్నవాడు ఎవ్వడూ లేడు, ఆయన ఒక్కరే. వెళ్ళవలసింది సీతమ్మ తల్లి దర్శనానికి. సీతమ్మ తల్లి దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. రావణుడు ఏదైనా అంగీకరిస్తాడు, కానీ సీతమ్మని కనీసం వేరొక పురుషుడు చూడ్డాన్ని ఆయన అంగీకరించాడు. తాను కాదు, ఇంకొక పురుషుడు చూడ్డానికి వీల్లేదు. అందుకే లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబజుబుకాం లంబాస్యాం లంబజానుకాం అని వికృతమైనటువంటి స్వరూపాలున్నటువంటి రాక్షస స్త్రీలని కాపలా పెట్టాడు తప్ప వేరొక పురుషుడు ఎవరైనా సీతమ్మని చూశారన్నా మాట్లాడినా వాడు అంగీకరించలేడు. అంతటి తీవ్రమైన కామం. అందుకే స్వామి హనుమ సుందరకాండలో వెళ్ళి సీతమ్మతో ఏదో కోతి కిచకిచలాడిందని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు చెప్తే ఆయన కన్నుల వెంట పడినటువంటి నీటి బొట్లు ఎలా పడ్డాయో మహర్షి వర్ణించారు. దీపంలో వేసినటువంటి ఒత్తి బాగా నూనెలో తడిసిపోయి ముందుకొచ్చేసిన దాన్ని వెలిగిస్తే నూనె బిందువుతో పాటుగా అగ్నిహోత్రం కింద పడితే ఎలా పడుతుందో అలా పడ్డాయిటవాడికి. అంత కోపం. పురుషుడెవరూ స్త్రీని చూడ్డానికి వీల్లేదు, అంతటి కామం. అటువంటి రావణుడు ఎక్కడ బంధించాడో తెలియదు, ఎన్ని తప్పులు చేశాడో, ఎంతమందిని బాధ పెట్టాడో. అందుకే తననెవరు చంపుతారో భయం. ఎప్పుడూ లంకాపట్టణంలో విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందున సీతమ్మని తీసుకొచ్చిన తర్వాత ఆ భయం ద్విగుణీకృతం అయింది, రాముడు వస్తాడేమోనని. అందుకే ఎల్లవేళలా పహరా కాస్తూ ఉంటారు. అటువంటి చోటుకి వెళ్ళి తను సీతమ్మ ఎక్కడుంది అని ఎవరిని అడగడానికి అవకాశం లేదు. తను ఎవరినీ అడగకుండా కాంచనలంకనంతటినీ అన్వేషించి సీతమ్మ ఎక్కడ ఉందో జాడ కనిపెట్టాలి. కనిపెట్టి వెనక్కి రావాలి. అలా వెళ్ళేటప్పుడు
తన ప్రయత్నం సఫలమవుతుందో అవదో, తన పక్కన ఇంకొకడు ఎవరైనా ఉన్నాడా, తనతో రాగలిగిన వాడు ఒక్కడు లేడు. తను అక్కడికి వెళ్ళిన తరువాత ఏదైనా జరిగితే కనీసం వచ్చి తెలుసుకునేటటువంటి వాడు లేడు. పోనీ తనతో ఆ ఇబ్బంది పోతుందా? సీతమ్మ తల్లి జాడ తాను కనిపెట్టలేకపోతే కాలం దాటిపోయింది కాబట్టి తనని నమ్ముకున్న ఇన్ని లక్షల వానరాల్ని సుగ్రీవుడు చంపేస్తాడు. ఇప్పుడు తన ప్రాణంతో పోలేదు. తాను వెళ్ళకపోతే సీతమ్మ తల్లి జాడ కనిపెట్టేవాడు లేడు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకపోతే అటు సుగ్రీవుడు మాట నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి ఆయన బ్రతకడు. ఆయన లేనినాడు వానరజాతి బతకదు. రామచంద్రమూర్తి ఇన్ని ఇబ్బందులు, ఇంత ప్రబలమైనటువంటి కార్యం మీద తానొక్కడే వెడుతున్నాడు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు నిజంగా వ్యతిరేక కోణంలో ఉన్న విషయాలన్నింటినీ తలుచుకుని భయపడిపోతే ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటగలరా అన్నది అనుమానం. కానీ తన శక్తితో ఎంత ఉత్సాహాన్ని పొంది బయలుదేరారంటే, ఆయన బయలుదేరడం గురించి చెప్తూ మహర్షి అన్నమాట, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఆయన శరీరంతో లంకకెళ్ళడానికి సమయం పడుతుంది, మనసుతో లంక చేరిపోయారు అన్నారు. మీరు కొంతమందిని చూడండి, మనం ఇలా చెయ్యాలి, ఈ పని ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలన్నారనుకోండి, ఎంతో జాగ్రత్తగా విని అయిపోయినట్లే ఆ పని మనం చేసేస్తాం అంటాడు. అంటే ఆ పనిని మానసికంగా సాధించేశాడు ముందు. ఆ ఉత్సాహం కొరవడిపోయిందనుకోండి, మనిషి ఏది సాధించలేడు. ఉత్సాహము నిర్వేదము అని 2 మాటలు. ఉత్సాహము పొంగు, నిర్వేదము కుంగు. ఈ రెండూ ఎక్కడుంటాయంటే మనసులోనే. ఎవడు ఉత్సాహవంతుడో వాడు దేన్నైనా సాధిస్తాడు. ఎవడు నిర్వేదాన్ని పొందుతాడో వాడు సాధించగలిగినది ఏదీ ఉండదు. అందుకే ఆ ఉత్సాహం పోకూడదు. జరగవలసిన కార్యం, తాను చెయ్యవలసినటువంటి పని, రెండిటి విషయంలో నిర్ణయం తీసుకున్నారు. నేను దాటుతాను 100 యోజనముల సముద్రాన్ని. మానసికంగా ముందు దాటేశారు. అంటే ముందు మనసుకి ఆ ఉత్సాహం ఉండాలి. అసలు మనసుకు ఆ ఉత్సాహం లేదనుకోండి, ఏ పని చేయలేడు. అందుకే జగామలంకాం మనసా మనస్వి. ఆయన మనసుతో వెళ్ళిపోయారు లంకాపట్టణానికి. అది ఆయన యొక్క గొప్పతనం, అది ధృతి అన్న మాటకు అర్థం. అందుకే మహర్షి ఆయన బయలుదేరిన ఘట్టాన్ని చెప్తూ, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పది. ఈయేష అంటారంటే సంకల్పము చేసినాడు. అది చెయ్యలేరు చాలామంది. కొన్ని కోట్ల మంది దీపాన్ని చుట్టూ తిరిగే పురుగుల్లా పడిపోతుంటారు. శంకరాచార్యులు వారికి అసహ్యం వేసి భజగోవిందంలో ఒక మాట అన్నారు, నళినీ దళగత జలమతి తరళం తత్వజ్జీవిత మతిజయచ ఫలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. ఈ లోకం రోగాల గురించి, అనుబంధాల గురించి తలుచుకు చచ్చిపోయింది నా దృష్టిలో. వీళ్ళకి అసలు ఈశ్వరుణ్ణి చేరుదామన్న సంకల్పం లేదు అన్నారు. ఆ కోపం వచ్చిన శంకరాచార్యుల వారే 2 శ్లోకాలు దాటిన తర్వాత, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత. ఓ సోదరా ఆలోచించు అని మళ్ళీ కిందకి దిగొచ్చి ప్రేమతో పలకరిస్తారు. అందుకు జగద్గురువులయ్యారు ఆయన. కాబట్టి ఈయేష, అసలు ముందు సంకల్పం ఉండదు జీవితంలో. నేను ఇది సాధిద్దాం అనుకుంటున్నాను అన్న అభిప్రాయం ఉండదు. మీకు మహాభారతంలో 2 వ్యక్తులు కనపడతారు. ఆ ఇద్దరినీ మీరు బాగా తరచి చూస్తే వాళ్ళిద్దరికీ సంబంధించని పనులు ప్రారంభం చేశారు వాళ్ళు దాని చేత నిష్ణాతులయ్యారు మహాభారతంలో. అసలు వాళ్ళకి అవసరం లేదు. ఒకడు శ్రీకృష్ణుడు, ఒకడు శల్యుడు. వీళ్ళిద్దరికీ సారథ్యం బాగా తెలుసు. ఎంత గొప్పగా సారథ్యం చేస్తారంటే, రథాన్ని నడపడంలో ఆ రోజుల్లో మహాభారత కాలంలో కృష్ణుడు శల్యుడు వీళ్ళిద్దరే ఒకళ్ళకొకళ్ళు పోటీ. అంతకన్నా మూడో వాడిని చెప్పడానికి లేదు. ఇంకా కృష్ణుడితో సమానంగా సారథ్యం చేస్తాడు శల్యుడు. సారథ్యం చేయడం అంటే ఏంటి? ఓ బండి నడపడం. ఆయనకి ఎందుకు? శల్యుడు రాజు. కృష్ణుడికి ఎందుకు? ఆయనకు అవసరం ఏంటి అంటే విలాస విద్య అంటారు. సరదాగా నేర్చుకున్నటువంటి పని వాళ్ళకి ఎంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిందంటే, మహాభారతంలో అర్జునుడికి సారథ్యం కృష్ణుడు చేశాడు కాబట్టి అర్జునుడు గెలిచాడు. లేకపోతే అసలు అర్జునుడు గెలవలేడు. పరమయదార్థం నేను చెప్తున్నా. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రథాన్ని తీసుకెళ్ళి నిలబెట్టి, బావా కిందకి దిగిపో, నీ సామాన్ అంతా పట్టుకుపో అన్నాడు. అన్నీ తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు దూరంగా.
స్వామి హనుమని పిలిచి వెళ్ళిపోమన్నారు, పతాకం మించి వెళ్ళిపోయారు. రథాన్ని ఆవహించి ఉన్నటువంటి శక్తులన్నింటినీ విడిచిపెట్టేయమన్నారు. విడిచిపెట్టేయమని కృష్ణ పరమాత్మ ఒక్క దూకు దూకి గబగబా నడిచి వెళ్ళిపోయారు. రథం భగ్గున కాలిపోయాడు. అర్జునుడు తెల్లబోయి అడిగాడు, బావా అదేంటి ఆ రథం అలా కాలిపోయిందని అడిగాడు. ఇప్పుడు కాలిపోవడం ఏంటి, ఎప్పుడూ కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యుల వంటి మహాపురుషులు వేసినటువంటి అస్త్రములకు దగ్ధమైపోయింది. నువ్వు కాలిపోతావని ఆపాను, ఇప్పుడు పని అయిపోయిందని కాలిపోమన్నాడు. రథసారథ్యం కృష్ణుడి చేయడం అంత పనికొచ్చింది. అర్జునుడి ప్రాణాలు నిలబెట్టింది. కృష్ణుడి వలన కురుక్షేత్రంలో ధర్మం నిలబడింది. శల్యుడు సారథ్యం చేశాడు కనుకనే కర్ణుడికి సారథ్యం చేస్తూ కర్ణుడిని అదే పనిగా నిరుత్సాహపరిచాడు కాబట్టి కర్ణుడు యుద్ధం చేయలేకపోయాడు. కర్ణుడి మరణానికి కారణం అదయింది, శల్య సారథ్యం అయింది. కాబట్టి నేను ఏదో ఇది చేస్తాను, నేను జీవితంలో ఒక మంచి పని చెయ్యాలి, నేను ఈ పని చేస్తాను అని ఒక సంకల్పం అసలు లేదు. ఈష ఏదో ఒక్క విషయం, సంకల్పం అన్నది అసలు ఒకటి ఉండాలి కదా. ఏదో ఒక్క విషయం, నేను సారథ్యం నేర్చుకుంటానన్నాడు కృష్ణుడు, కాపాడింది. నేను సారథ్యం నేర్చుకుంటానన్నాడు శల్యుడు, వెళ్ళింది దూరానికి. నేను ఇది చేస్తాను అన్నవాడు ఉండాలి కదా. అది ఎంత చిన్న పని కానివ్వండి, అది గొప్ప స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఏ పని చేశావన్నది కాదు, ఒక మంచి పని, ఏదో ఒక పని నువ్వు చరిత్రలో శాశ్వతంగా నిలబడతావు. అసలు నువ్వు ఆ స్థానం కల్పించుకోవడానికి ఈషా సంకల్పం ఏది? అసలు ఆ సంకల్పం అంటూ ఒకటి ఉంటే తర్వాత దాన్ని నిలబెట్టడం మాట. దీపం వెలిగిస్తే కాదు గాలికి కొండెక్కకుండా చేతులు పెట్టడం, అసలు దీపమే వెలిగించకుండా ఇంకా కొండెక్కడం దీపం వెలగడం అన్న మాట ఎక్కడ వస్తుంది? అసలు ఏదో ఒకటి నా జీవితంలో చేస్తాను, ఏది సంకల్పం? జైల్లో ఉండి పుస్తకాలు రాశాడు జవహర్లాల్ నెహ్రూ గారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు భరతఖండాన్నంతటినీ 3 మాటలు పాదచారి అయి పర్యటించి అవైదికమైన వాదనలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ప్రచారం చేసి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము పెట్టి ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేసి ప్రతిష్టలు చేసి అనేకమైనటువంటి వాంగ్మయం, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల దగ్గర నుంచి భాష్యాలతో మొదలుపెట్టి ప్రాతస్మరామి స్తోత్రాల వరకు రచించి ఇచ్చి ఒక్క ప్రభుత్వం కానీ ఇంకొకటి కానీ అండ లేకుండా శత్రువులున్న చోటికి తాను నడిచి వెళ్ళి ప్రేమతో వాదించి వాళ్ళ మనసులు గెలుచుకుని మహానుభావుడు జగద్గురువై ఈ దేశంలో వేదాన్ని నిలబెట్టాడు. ఆయనే ఖాళీ లేదన్న మాటనుంటే ఇవాళ శివానంద లహరేది, సౌందర్య లహరేది, ఇవాళ పీఠాలలో పూజ చేయడానికి శివలింగాలు ఇవి. ఇవాళ శృంగేరిలో అభిషేకం చేస్తున్న లింగం శంకరాచార్యులు వారి కైలాసం నుంచి తెచ్చింది. కంచి కామకోటిలో అభిషేకం జరుగుతున్న చంద్రమౌళీశ్వర లింగం కైలాసం నుంచి శంకర భగవత్పాదులు తీసుకొచ్చింది. ఈయేషా, నీకు కోరిక ఉండాలి, సంకల్పం ఉండాలి తప్ప సమయం లేదన్న మాట లేదు. పెద్ద పెద్ద విద్వాంసులని మీరు చూడండి, వాళ్ళు ఎంతో కాలాన్ని వెచ్చించి పనిచేస్తూ ఒక నిమిషం వృధా కావడాన్ని అంగీకరించరు. ఏది పోయినా అంగీకరిస్తారు, కానీ సమయాన్ని వృధా చేయడం కానీ ఉత్తి మాటలు మాట్లాడుకుంటూ కూర్చోవడం కానీ వాళ్ళు అంగీకరించారు. ఏదో ఒక కార్యం చేస్తూనే ఉంటారు. అలా చేసే మహాపురుషులు ఈయేషా, సంకల్పం ఎక్కడుందో అక్కడ మహాపురుషుడు ఉదయిస్తాడు. అసలు సంకల్పమే లేదు, ఎక్కడి నుంచి వస్తాడు మహాపురుషుడు రమ్మంటే? కోట్ల మంది పుట్టి కోట్ల మంది ఎలా గిట్టారో అందులో ఒకడవుతాడు. ఆయనని తలుచుకుని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు లోకంలో. మనసులో నేను ఇది చేస్తాననేటటువంటి ఉత్సాహం ఒకటి ఉండాలి కదా. సనాతన ధర్మ వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరూ అపారమైనటువంటి శక్తితో సైన్యంతో రాజ్యాలు ఏలుతున్నటువంటి కాలంలో యథేచ్ఛగా గోవధ జరిగిపోయి పెళ్ళైన ఆడవాళ్ళని కూడా చెరబడుతుంటే చేతిలో కాషాయ పతాకం పట్టుకుని శ్వేతాశ్వం ఎక్కి నేను మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తానని ఒక్కడుగా బయలుదేరినటువంటి శివాజీ స్థాపించాల సామ్రాజ్యాన్ని. ఈయేషా, అసలు సంకల్పం అంటూ ఒకటి ఉంటే ఆ తరువాత దాని గురించినటువంటి ప్రయత్నం. అసలు ఆ సంకల్పమే లేకపోతే ఎవడు ఎవరిని ఉద్ధరించేది ఉండదు. మార్పు అనేటటువంటిది, సంకల్పం అనేటటువంటిది ఎవరి యందు వారికి ఉద్భవించాలి. ఉద్భవించిన నాడు జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు ఒకడి జీవితంలో, వాడు తిన్న తిండికైనటువంటి ఖర్చు కొన్ని లక్షలు. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు, ఎన్ని పనికిమాలిన పుస్తకాలో చదివాడు. ఒక్కటి చదవవలసిన విషయం లేని వార్తాపత్రిక పట్టుకుంటే పైనుంచి కింద వరకు చదువుతాడు. శ్రీరామాయణం 6 కాండలు నీ జీవితంలో 70 ఏళ్ళు వచ్చినా చదవలేకపోతే ఎవరి తప్పు? ఈయేషా, అది నా మాట అనుకునేరు, మహర్షి మాట అని చెప్తున్నది. అది ధృతి, అది పట్టుదల, ఎక్కడో అంకురించాలి.
ఎవడికి అంకురించిందో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఈయేషా ఆయన సంకల్పం చేశారు. ఏమిటా సంకల్పం? కొన్ని కోట్ల మంది కింద నించున్నారు, ఎవరు చేయలేదు ఆ సంకల్పం. ఆ వానరులు చచ్చిపోతామేమో అన్న భయంతో ఉండిపోయారు. చచ్చిపోతే ప్రయత్నంలో చచ్చిపోతానన్నారు ఆయన. చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోను సాధిస్తానన్నాడు ఆయన. అంటూ తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ, రావణాసురుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లిని వెతకడానికి చారణలు బయలుదేరిన మార్గంలో బయలుదేరడానికి ఆయన ఈయేషా సంకల్పము చేసి ఉన్నారు. అది శ్రీరామాయణంలో సుందరకాండలో మొట్టమొదటి శ్లోకానికి ఉన్నటువంటి శక్తి. సుందరకాండ చదవండి అని ఎందుకంటారంటే, ముందు సంకల్ప బలం. నీకంటూ ఒక సంకల్పము అంకురిస్తుందా? ఒక మంచి పని చేద్దాం అని ప్రారంభం చెయ్యగలవా? ఒక్క మంచి పని చేద్దామని ప్రారంభం చెయ్యడానికి పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద సంస్థలు అక్కర్లేదు. ఎవడికి తోచిన మంచి పని వాడు చెయ్యగలడు. అసలు మన జీవన విధానంలోనే ఆ లక్షణం ఉంది. తను తినే ముందు ఒక అతిథికి పెట్టి తినాలి. తను తినే ముందు ఇంటికి వచ్చిన ఏదో ఒక జంతువుకి తాను పెట్టి తినాలి. చాలు, దానికి సంస్థలక్కర్లేదు. నేను చదువుకోవాలి అనుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. వీపుకి పుస్తకాలు కట్టుకుని ఉత్తినే పడవెక్కించుకుంటే నేను వెళ్ళను, నా కష్టం నాకు వచ్చన్నాడు. గంగానదిని ఈది ఆవలి ఒడ్డుకెళ్ళి చదువుకుని ప్రధానమంత్రి అయ్యాడు. ఎక్కడో అక్కడ సంకల్పం. అందుకే సుందరకాండ శ్రీరామాయణం ఎప్పటివో అని అనకండి. ఆర్షవాక్కు అనడానికి కారణం అదే. అది ఎప్పటికీ రామాయణం త్రేతాయుగంలో జరిగి ఉండవచ్చు. అది ద్వాపర యుగమా, కలియుగమా, కృతయుగమా సంబంధం లేదు. ప్రతి మనుష్యునికి ఎప్పటికీ అన్వయం అవుతుంది. ఎక్కడ మెరుపుందో నువ్వు పట్టుకోగలగాలంతే. కాబట్టి ఈయేషా మహానుభావుడైన హనుమ అటువంటి సంకల్పం చేశారు. అందుకే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారు. నాకింత బలం ఉంటే మాత్రం నేనెందుకు చెయ్యాలనొచ్చు. అందుకే విద్యాధరులందరూ కొండ మీద లేచి నిలబడి ఒక మాట అన్నారు, రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అన్నారు. ఎవరి కోసం? ఆయన కోసమా? ఆయనకి ఏమైనా కలిసి వస్తుందా? ఎవరైనా బిరుదిస్తారా? ఏమైనా కిరీటాలు నెత్తి మీద పెడతారా? కాదు. రాముడి కోసం, వానర జాతి కోసం బయలుదేరారు. నిస్వార్థమైనటువంటి వ్యక్తి, మహానుభావుడు అని కీర్తించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. కిష్కింధకాండ వరకు అసలు హనుమ కనపడరు రామాయణంలో. బాలకాండలో కానీ, అయోధ్యకాండలో కానీ, అరణ్యకాండలో కానీ ఆయన ప్రస్తావనే లేదు. కిష్కింధకాండలో వచ్చారు. కిష్కింధకాండలో వచ్చినటువంటి హనుమ రామాయణం ఎక్కడ చెప్పినా హనుమ గురించి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. ఇంకంతే. అంతటి ప్రధానమైనటువంటి స్థితిని పొందేశారు. ఎందుచేత అంటే కేవలము ఆయన సంకల్ప బలం చేత. పోనీ నాకు ఇంత బలం ఉంది కాబట్టి నేను వెడతానంటారా? అందుకే మహర్షి పక్కనే ఒక మాట అంటారు, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అంటారు. అసలు ఆ పని అంత తేలికైన పని ఏం కాదు. అంత తేలిగ్గా అందరూ సంకల్పం చేసే పని కూడా కాదు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఆయన దాటవలసిన సముద్రం వంక నిలబడి చూస్తే అంత చంచల స్వభావం ఉన్నటువంటి వానర శరీరంలో ఉండి అంత తీక్ష్ణ దృక్కులతో చూశారు. ఈ సముద్రాన్ని ఇంత వేగంతో ఇలా దాటాలి. ఎంత లెక్క కట్టుకున్నారో మహానుభావుడు. నిలబడి చూస్తూ ఇదంతా నా గొప్పే, నేను దాటగలనన్నారనుకోండి, మళ్ళీ అహంకారం. సంకల్పం చేసుకున్నటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ వంగి ఉంటుంది. ఎక్కడ వంగి ఉంటాడో అక్కడికి ప్రవాహం ఉంటుంది. నీరు పల్లమెరుగు నిజము దేవుడిరుగని ఎక్కడ వినయంతో వంగి ఉంటాడో అక్కడికే ఈశ్వర అనుగ్రహ ప్రవాహం. ఎక్కడ పైకి లేచి నిలబడతాడో నా అంతవాణ్ణి నేనని ఆ మెరక మీదకి ఎక్కదు అనుగ్రహం. నీ అంతవాడివి నువ్వు అంటారు. కాబట్టి ఎంత వినయంతో మాట్లాడతారో. యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షతరాజేన రామ మనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అంటారు. నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడుతున్నానంటే ఆ శక్తి నాది కాదు.
మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని కుడి చేతిని వెనక ఉన్నటువంటి అక్షయ బాణ తూణీరంలోంచి తీసినటువంటి బంగారు బాణాన్ని వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి శక్తి బాణములోకి ప్రవేశించి ఆయన ధనస్సు నుండి వినిర్ముక్తమైనది వెళ్ళి ఎదురుగుండా ఉన్న లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము నాలో శక్తిగా ప్రవేశించడం వల్ల 100 యోజనముల సముద్రాన్ని దాటగలుగుతున్నాను తప్ప ఇది నా శక్తి కాదంటారు. ఆ వినయము లేని నాడు ఎంత ప్రయత్నమున్నా ఎంత దక్షత ఉన్నవాడైనా ఆదర్శ పురుషుడు కాలేడు. ఇలా చూపించుకోవడం గొప్ప విషయం కాదు. ఇది గురువుల వైభవం, ఇది మా తల్లిదండ్రుల అనుగ్రహం, ఇది పరమేశ్వర అనుగ్రహం అన్నవాడు గొప్పవాడు. అందుకే షట్పదీ స్తోత్రం చేస్తూ శంకరాచార్యుల వారి మొదటి కోరికగా ఆయనకి కోరిక మన కొరకు అవినయమపనయ విష్ణోహో అంటూ మొదలుపెట్టారు. ఈశ్వరా నాకు అవినయాన్ని తీసేయి, అహంకారం తీసి వినయాన్ని కటాక్షించు అన్నారు. ఆ వినయానికి మారుపేరు మహానుభావుడు స్వామి హనుమ యొక్క వినయం చూస్తే అబ్బా ఏమి వినయం రా అనిపిస్తుంది. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్పటత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని తలుచుకుంటే చాలు ఎటువంటి వాడికి కూడా ఈ లక్షణములన్నీ కలుగుతాయి అంటారు. అంత వినయం. ఎంత వినయం అంటే ఇక్కడే కాదు, ఆఖరికి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలొడ్డుకు వెళ్ళి ఉరిపోసుకుంటున్న సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి ఆమెకి బ్రతుకు మీద తీపి పుట్టించి ఆమెకి రామచంద్రమూర్తి యొక్క హస్తాభరణాన్ని ఉంగరాన్ని అందించి శాంతి చేకూర్చినటువంటి హనుమను ఉద్దేశించి సీతమ్మ తల్లి మాట్లాడుతూ ఇన్ని కోట్ల మంది వానరములలో ఒక్కడు కూడా 100 యోజనములు దాటి లంకాపట్టణాన్ని రాలేకపోయాడు కదా, రేపు పొద్దున్న యుద్ధం ప్రారంభమైతే ఎవరొస్తారని అడిగింది. ఇంకొకడైతే నిజమేనమ్మా అంటాడు. కానీ ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసహ మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా నీకు తెలియని విషయమా, అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు ప్రభువులు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ శక్తి ఉన్నవాడెవరో వాణ్ణే పంపిస్తారు. అమ్మా రామచంద్రమూర్తి నన్ను నీ దగ్గరికి పంపించాడంటే నాతో సమానులున్నారు, అధికులున్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు లేరు, కాబట్టి ఎవరు రారమ్మా అందరూ వస్తారు. అది ఆయన వినయం అంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.